సినిమా అయిన మహన్ నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య 100వ చిత్రంగా బోల్డంత క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఆ పైన తెలుగు జాతి సెంటిమెంట్ ని చక్కగా అటాచ్ చేయడంలో దర్శకుడు క్రిష్ 100% సక్సెస్ అయ్యారు. మంచి అంచనాలతో సంక్రాంతి బరిలో దిగిన గౌతమిపుత్ర శాతకర్ణికి తెలుగు ప్రజలు ఘనమైన స్వాగతమే పలికారని చెప్పుకోవాలి. బాలయ్య తన నటనతో ఆయన అభిమానుల్ని, తెలుగు సినిమా ప్రియుల్ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకి కెరియర్ బెస్ట్ వసూళ్లని సమర్పించుకున్నారనే చెప్పాలి. నిజంగా తొలి రోజున గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ బ్రహ్మాండంగా మోతమోగింది. సెలబ్రిటీలు, నార్మల్ పీపుల్, మీడియా సాహో గౌతమిపుత్ర శాతకర్ణి అని ముక్త కంఠంతో నినాదించారు. సినిమాకి సంబంధించి వచ్చిన పాజిటివ్ వైబ్స్ ఎలా ఉన్నాయి అంటే అవకాశం ఉంటే కొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి. ఆల్రెడీ పండగ బరిలో ఇంకో సినిమా ఉంది. సరిపడా థియేటర్లు అయితే దొరికాయి, కానీ రికార్డులు క్రియేట్ చేయడానికి అవసరమైన థియేటర్లు అయితే గౌతమిపుత్ర శాతకర్ణి వద్ద లేకుండా పోయాయి. అందుమూలంగానే బాలయ్య పర్సనల్ రికార్డులు మాత్రమే మెరుగయ్యాయి. సినిమా మీద క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్రేషన్స్ కి తగ్గట్టు ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నట్టయితే సరికొత్త రికార్డులు తప్పకుండా క్రియేట్ అయ్యి ఉండేవి అని ఊహించుకోవచ్చు. తొలి రోజున గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా రమారమి 19 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడ్వాంటేజ్ తోడుగా 10 కోట్ల షేర్ ని గౌతమిపుత్ర శాతకర్ణి సొంతం చేసుకుంది. యుఎస్ లో కూడా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి $500,000 దాటడం విశేషం. సెకండ్ డే కలెక్షన్స్ లో కూడా మంచి ఊపు కనిపిస్తుందని బిజినెస్ వర్గాలు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. పండుగ సీజన్ ఇంకా ఉంది. ఈ సీజన్ అడ్వాంటేజ్ ని గౌతమిపుత్ర శాతకర్ణి కూడా తన వీలు మేర బ్రహ్మాండంగానే ప్రాఫిట్ చేసుకుంటాడు అని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. క్రిష్ దర్శకుడు అవటం మూలంగా క్లాస్ ఆడియన్స్ నుంచి రెగ్యులర్ బాలయ్య సినిమాలకు అందేదానికంటే ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది అని మాట్లాడుకోవడం కూడా వినిపిస్తుంది. అలానే నిర్మాతలు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఏర్పడ్డ పాజిటివ్ టాక్ ని వడిసి పట్టుకుని చక్కటి ప్రతిఫలాన్ని దక్కించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తుంది. ప్రమోషన్ లో వేడి తగ్గకుండా వీలైనన్ని థియేటర్లు పెంచుకుంటూ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగ సెలవుల వరకే కాదు, ఆ తర్వాత కూడా సినిమా మంచి రన్ కొనసాగిస్తుంది అన్న నమ్మకంతో టీం ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విశేషాలని చూపెడుతుందో. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బిఎన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.